అధికారంలో ఉన్నా లేకున్నా ఆ జిల్లాలోని తెలుగు తమ్ముళ్లకు బాధలు తప్పట్లేదు. పార్టీ అధికారంలో ఉన్నా తమకి బాధలేమిటని తమ్ముళ్ళు తెగ మదన పడిపోతున్నారట. వలస నేతల దెబ్బకు పులుసులో పడ్డట్టయిందంటారు వాళ్ళ పరిస్థితి. మొదటి నుంచి తాము కష్టపడి జెండాలు మోసి పార్టీని గెలిపిస్తే పదవులను పగౌళ్లు తన్నుకుపోవడం ఏమిటా అని తెగ బాధపడిపోతున్నారట వాళ్ళు. చాకిరీ తమకు, చైర్లు వాళ్ళకా అంటూ టీడీపీ క్యాడర్ రొసరొసలాడుతున్నారట. ఇంతకీ ఏ జిల్లా తమ్ముళ్లకు ఈ తిప్పలొచ్చాయి? కడప తెలుగు తమ్ముళ్లలో అసహనం. వైసీపీ నుంచి పెరిగిన వలసలు. తమకు ఇబ్బందులు తప్పవని వాపోతున్న తమ్ముళ్లు. చేరికలు సరే, మా చైర్లు లాగేస్తే ఎలా? మా పదవులకి ఎసరు పెడితే ఎట్టా? చాకరీ మాకు, పదవులు వారికా అని రుసరుసలు. కడప నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి టీడీపీ నేతల్లో అసహనం ఎక్కువైందట. దీనికి కారణం లేకపోలేదంటున్నాయి పార్టీ వర్గాలు. కడప మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి సమయం ముగియడం, అంతేకాకుండా కడప కార్పొరేషన్లో వైసీపీకి చెందిన కొందరు మాజీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయా డివిజన్లలోని టీడీపీ క్యాడర్ అసహనంతో అగ్గిబరాటాలుగా మారిపోయారట. దీంతో పాత కొత్త నేతల మధ్య పంచాయతీకి తెరలేచిందట. మొన్నటి వరకు పదవులు అనుభవించింది వాళ్లే, ఇప్పుడు ఇక్కడికొచ్చి పదవులు అనుభవించేది వాళ్లే అయితే ఇక మా పరిస్థితి ఏంటంటూ బడా నేతల దగ్గర చోటా నేతలు ఆపుతున్నారట. అయితే ఎవరి పని వారిది. ఎవరు పార్టీ కోసం కష్టపడితే వారికే సముచిత స్థానం ఉంటుందని బడా నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట. తమ్ముళ్ళు, ఎక్కువగా డౌట్స్ పెట్టుకోకండి. పార్టీలో ఎవరు ఎంత కష్టపడితే వారికి అంత మంచి పదవులు వస్తాయని టీడీపీ సీనియర్ నేత శ్రీనివాసరెడ్డి చెప్తున్నారట. పార్టీలో ఎప్పటి నుంచో ఉండి కష్టపడ్డ వారిని కాదని బయట నుంచి వచ్చిన వాళ్లకు మెహర్బానీ చేయబోమంటున్నారట. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు కష్టపడి పనిచేస్తే వాళ్లకి భవిష్యత్తులో తగిన ప్రతిఫలం ఉంటుందే తప్ప ఇప్పటికిప్పుడు వాళ్లకు ఎలాంటి పదవులు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారట. టీడీపీ క్యాడర్ను కూల్ చేసేందుకు ఆయన నానా తంటాలు పడుతున్నారట. అయితే శ్రీనివాసరెడ్డి ఎన్ని చెప్తున్నా కింది స్థాయి క్యాడర్ మాత్రం ససేమీరా అంటుందట. వాళ్ల డివిజన్లలో వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో జాయిన్ అయిన నేతలపై గుర్రుగా ఉంటున్నారని సమాచారం. పాత కక్షలతో ఆయా డివిజన్లలో గొడవలు, దాడులు కూడా జరిగాయట. వైసీపీ హయాంలో ఇబ్బంది పడ్డ టీడీపీ నేతలు పార్టీలోకొచ్చిన మాజీ వైసీపీ నేతలను అనుమానంగా, ఆగ్రహంగా చూస్తున్నారట. అసలు ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీలోకి ఎలా వస్తారని, రేపు వలస నేతలకు పదవులు దక్కవనే గ్యారంటీ ఇస్తారా అంటూ జిల్లా పార్టీ పెద్దలపై మండిపడుతున్నారట. ఎటువంటి పదవులు ఆశించిన వాళ్ళని టీడీపీలో చేర్చుకోవాలని, పదవులు ఆశించిన వాళ్లకు పార్టీ డోర్లు క్లోజ్ చేయాలని, లేకుంటే తమ పరిస్థితి ఏంటనేది పాత తమ్ముళ్ల ఆవేదన అండ్ ఆగ్రహంగా చెప్తున్నారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కడప కార్పొరేషన్లో పాత వారికే టికెట్లు ఇవ్వాలని, లేదంటే పార్టీకి ఇబ్బందులు తప్పవని వాళ్లు తెగేసి చెప్తున్నారట. మీకు అన్యాయం జరగకుండా చూసుకుంటాం అని సీనియర్ నేత శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి హామీ ఇచ్చినా వాళ్లు తగ్గట్లేదట. పాత కొత్త నేతల పంచాయతీ కడప టీడీపీలో కాకరేపుతుందట.